సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైటింగ్స్ లో కొంచెం కైండ్ ఆఫ్ రానెస్ కనిపిస్తుంటుంది, కొంచెం కమ్యూనిస్ట్ భావాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఏంటి అసలు? ఒక టీనేజ్ ఏజ్ వచ్చేసరికి నేను చూసిన కొన్ని థింగ్స్ వల్ల నాకు విప్లవ భావాలు ఎక్కువ. నేను ఎప్పుడు ఒకటే మాట చెప్తా, అరే నాకు దేవుడు అంటే చాలా ఇష్టం రా. దేవుడు వేసిన పాత్రలు నటిస్తున్నావా అంది, నీ పాత్రలో వెకిలి నవ్వులు నాకు కనపడవు అనుకుంటున్నావా? ఒక మనిషిని ఈజీగా కామెంట్ చేయడానికి సోషల్ మీడియా మనల్ని అలా ఫిక్స్ చేసింది. సో అయితే ఒకసారి సూర్యకాంతం గారు అన్నారు, మనసు అది ఉన్న కొద్దీ మనిషికి బాధే గానీ హాయి లేదు. నిజంగా మనసు మనిషి ఒక చోట ఉండకూడదు అనుకుంటా. నాకు గ్రాండ్ మదర్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఏంటి అంటే, ఇంటి బయట ఒక బోర్డు ఉండేది, గేటు మూసి రాగలరు, కుక్కలు పలానా పందులు లోపలికి వస్తాయని. ఇప్పుడేం రాసింది, కుక్కలు లోపల ఉన్నాయి జాగ్రత్త అని రాసింది. కుక్కలు విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాయి కాబట్టి ఇంటి లోపల స్థానాన్ని సంపాదించాయి. మనిషి విశ్వాసాన్ని కోల్పోయాడు కాబట్టి రోడ్డును పడ్డాడు. సో ఇప్పుడు ఆస్పైరింగ్ యాక్టర్స్ కెరియర్ ని చూస్ చేసుకున్న వాళ్ళకి ఎంత డిఫికల్ట్ గా ఉంటుంది? ఎవ్రీడే పోరాడినట్టేనా? ప్రతి ఒక్క నటుడు కానీ నటి కానీ కెమెరా ముందుకు వెళ్తే మేము యాజ్ ఏ వైట్ పేపర్, కానీ అదే కాగితం మీద పిచ్చి గీతలు గీసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. మంచి రాతలను పట్టించుకునే వాళ్ళకంటే పిచ్చి గీతల్ని పట్టించుకునే వాళ్ళు చాలా ఎక్కువ. నిజాయితీగా ప్రేమించిన వాళ్ళే ఎప్పుడు సఫర్ అవుతూ ఉంటారు. ఎందుకని? ఈ రోజుల్లో ఎఫర్ట్స్ అనేవి యూజ్లెస్. నువ్వు వాళ్ళ కోసం ఎంత చేసినా నిన్ను ప్రేమగా చూసిన కళ్ళే నిన్ను చులకనగా చూస్తాయి. నీ మాట కోసం ఎదురు చూసిన చెవులే నీ మాట వింటే చిరాకు పడతాయి.